రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ఈ సంవత్సరం చివరి భాగంలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలో గుజరాత్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలను ఎన్డీఏ హస్తం నుంచి తప్పించడం, బీజేపీ హస్తం నుంచి తప్పించడం అనేది ఇప్పుడు కొందరికి తక్షణ కర్తవ్యం. ఎందుకంటే 1995 నుంచి మొదలుపెట్టి 2025 వరకు గుజరాత్లో అవిచ్ఛిన్నంగా నిరాఘాటంగా బీజేపీ అధికారంలో ఉంది, ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. మధ్యలో ఒక ఏడాదిన్నర పాటు బీజేపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ సహాయంతో పరిపాలించారు. అదొక్కటి తీసేస్తే మొత్తము 1995 to 2025 30 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉంది. అలాగే బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లో కూడాను ఎన్డీఏను దెబ్బ కొట్టాలి, నితీష్ కుమార్ అదేవిధంగా బీజేపీ కూటమిని దెబ్బ కొట్టాలి. దీనికోసము ఆల్రెడీ ఒక పెద్ద పథకం మొదలైపోయింది. ఆ పథకంలోని డాట్స్ మనకి అర్థం కావడం లేదు. అక్కడొక సంఘటన, ఇక్కడొక సంఘటన, ఇంకొక చోట ఇంకొక సంఘటన జరుగుతోంది. కానీ ఈ 3-4 సంఘటనల్ని దగ్గర నుంచి కలిపి చూస్తే తప్ప మనకు విషయం అర్థం కాదు, గేమ్ అర్థం కాదు. ముంబైలో హఠాత్తుగా హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమము ఈ సమయంలోనే ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఆ ఉద్యమం కూడా కాషాయ జెండా పట్టుకునేటటువంటి శివసేన పార్టీ నుంచి ఎందుకు ప్రారంభమైంది? ఇన్నాళ్ళు శివసేనకు దూరమై ఉన్నటువంటి రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే కలిసి మరి ఎందుకు ఈ గొడవలు చేస్తున్నారు? ఎందుకంటే దీని ప్రభావం హిందీ భాషల మీద దాడి అంటే ఎక్కువగా బీహారీల మీద దాడి. బీహార్ ప్రజల మీద దాడి బీజేపీ పాలిత మహారాష్ట్రలో జరుగుతున్నదంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీహార్లో దాని ప్రభావం పడుతుంది. గుజరాతీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఎందుకంటే గుజరాత్లో కూడా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ రెండు వర్గాలనే, తమిళుల్ని, తెలుగు వాళ్ళని, మిగతా వాళ్ళని టార్గెట్ చేయకుండా అటు గుజరాతీలని, ఇటు బీహారీలని, హిందీ మాట్లాడే బీహారీలు, ముంబైలో బీహారీలు చాలా ఎక్కువ. ఈ చిన్న చిన్న తోపుడు బళ్ళు, దుకాణాలు పెట్టుకునేవాళ్ళు, ఇంటింటికి నీళ్లను తీసుకెళ్ళి మోసి ఇచ్చేవాళ్ళు, పానీవాలా భాయ్ అంటారు వాళ్ళని. అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలన్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి మహారాష్ట్రలోనే ఈ సంఘటనలు జరగాలి. దేశంలో ఇంకే రాష్ట్రంలో జరగటం లేదు. ఇది మొట్టమొదటి డాట్. ఈ డాట్ని, రెండవ డాట్ని మనం కనెక్ట్ చేసుకోవాలన్నట్టయితే ఇటీవల నార్వే రాయబారి, మన దేశంలో ఉన్నటువంటి నార్వే రాయబారి, ఆయన పేరు మే ఎలిన్ స్టెనర్. ఈయన చెప్పపెట్టకుండా రహస్యంగా అంబాసిడర్స్ ధరించేటటువంటి కోటు, సూటు, బూటు ధరించకుండా మామూలుగా ఒక బుషర్ట్, హాఫ్ షర్టు, తర్వాత మామూలు డ్రెస్ వేసుకుని వచ్చి పాట్నాకు వచ్చారు. పాట్నాలో దిగిన తర్వాత ఈయన ప్రశాంత్ కిషోర్ని కలిశారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతము జన్ సురాజ్ పార్టీ అనే పార్టీని పెట్టారు. ఈ పార్టీ అగ్రకులాలకు సంబంధించిన ఓట్లను కట్ చేసేటటువంటి పనిలో పడింది. అగ్రకులాల ఓట్లను కట్ చేయడం అంటే ఎన్డీఏ కూటమికి వచ్చే అగ్రవర్ణాల నుంచి వచ్చే ఓట్లలో ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ని కట్ చేయటం. నార్వే అంబాసిడర్ వచ్చి ప్రశాంత్ కిషోర్ని కలవడము, ఈ సమావేశానికి సంబంధించిన ఏ వివరాలు బయటకు రాకపోవడం, అటు నార్వే అంబాసిడర్ చెప్పడం లేదు, ఇటు ప్రశాంత్ కిషోర్ చెప్పడం లేదు. కానీ నార్వే రోల్ మనకు తెలిస్తే గేమ్ మనకు అర్థమైపోతుంది. నిజానికి నార్వే లిబియాలో, ఇటువంటి ఇథియోపియాలో, ఇటువంటి అనేక దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అనుకూల ప్రభుత్వాల్ని, నేటో, అమెరికా అనుకూల ప్రభుత్వాల్ని తెచ్చింది. శ్రీలంకలో కూడాను తమిళ ఈలంకి మద్దతిచ్చి అక్కడ ఉన్నటువంటి సింహళ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేసింది నార్వే. ఈ నార్వే వాస్తవానికి డీప్ స్టేట్లో అంతర్భాగమని చెప్తారు. ఉదాహరణకి నార్వేకి చెందినటువంటి కొన్ని కంపెనీలు ఈ డీప్ స్టేట్లో అంతర్భాగమని కూడా చెప్తారు. అదేవిధంగా నార్వేలో ఉన్నటువంటి చమురుని కూడా అది ఉపయోగించుకుని వెపనైజ్ చేసి ప్రపంచంలోని అనేక దేశాల్లో తిరుగుబాట్లు సృష్టించే పని చేస్తుంది. అమెరికా ఏజెంట్గా పైకి కనిపించకుండా పనిచేస్తుంది. కశ్మీర్లో కూడాను చాలా మటుకు హడావిడి చేసేటటువంటి ప్రయత్నాన్ని ఈ నార్వే చేసింది. ఆ నార్వే అంబాసిడర్ వచ్చి ప్రశాంత్ కిషోర్ని కలిశాడు. ఇది రెండవ డాట్.
మూడవ డాట్, హఠాత్తుగా బీహార్ ఎన్నికలకి ముందు ఒక సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి ఒక సంస్థ హఠాత్తుగా రంగంలోకి దిగింది. నిజానికి ఇది ఎన్నికలు జరిగే సమయంలో గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి నాయకుల ఆస్తులు ఎలా పెరిగాయి, ఇటువంటి వ్యవహారాలని చూపించి ప్రజాస్వామ్యాన్ని మేము బలోపేతం చేస్తామని చెప్పుకునే సంస్థ. ఈ సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్లు కొన్ని నేను కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నేను పాల్గొన్నాను. అప్పుడే వీళ్ళు కేవలము బీజేపీని టార్గెట్ చేసి కాంగ్రెస్కి అసలు ఎటువంటి దోషము తప్పు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ ఎన్నికల్లో యడియూరప్పకు వ్యతిరేకంగా ఓటు పడింది. దానిలో ఏడీఆర్ పాత్ర కూడా ఉంది. ఆ ఏడీఆర్ హఠాత్తుగా బీహార్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను రివైజ్ చేసే పని ఏదైతే ఉందో ఆ రివైజ్ చేసే పని దాన్ని సర్ అంటారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. నిజానికి ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఈ సర్ అనేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950లో ఉన్నటువంటి సెక్షన్ 21(3)లో అంతర్భాగంగా జరుగుతుంది. నార్మల్ ప్రక్రియ. కానీ బీహార్లో బంగ్లాదేశీ చొరబాటుదారులు కానీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లని నమోదు చేయించడాన్ని కానీ గుర్తించి ఐడెంటిఫై చేసేటటువంటి పనిని ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టవచ్చు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ ఏడీఆర్ సంస్థ రంగంలోకి దిగింది. ఈ ఏడీఆర్ సంస్థకి ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి, సోరోస్ ఫౌండేషన్ నుంచి, ఓమ్డిఆర్ నెట్వర్క్ నుంచి ఇటువంటి అనేక సంస్థలు డీప్ స్టేట్లో అంతర్భాగంగా ఉండి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్కి మద్దతు ఇచ్చేటువంటి గ్రూప్స్ ఆర్థిక సహాయం చేస్తాయి. నిజానికి 2019 ఎన్నికల సమయంలో రఫాల్ని వివాదం చేసినటువంటి కీర్తి ఏడీఆర్ది. అదేవిధంగా కొంతకాలం క్రితము ఎన్నికల బాండ్స్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము చాలా విలక్షణమైనటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చి అవినీతిని తొలగించే పనిని చేపట్టింది. దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మొత్తం మీద ఎలక్ట్రల్ బాండ్స్ని రద్దు చేయించినటువంటి ఘనత ఏడీఆర్ది. ఆ ఏడీఆర్ ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ చేయడానికి, ఇంటెన్స్ రివిజన్ చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ 3 డాట్స్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే, ఒకటి హిందీ భాషీయుల పైన బీజేపీ పాలిత రాష్ట్రంలో యూపీఏ కూటమి సభ్యులు దాడి చేయటం, శివసేన ఉద్ధవ్ ఠాకరే ఈరోజు కాంగ్రెస్ కూటమిలో సభ్యురాలు దాడి చేయటము, సరిగ్గా అదే సమయానికి అగ్రవర్ణాల ఓట్లను చీల్చగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ని నార్వే అంబాసిడర్ కలవడము, మూడవది సోరోస్ ఫౌండేషన్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వంటి సంస్థల నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి పనిచేసేటటువంటి సంస్థలు ఓటర్ల జాబితా రివిజన్ని వ్యతిరేకించడం. ఈ 3 త్వరలో జరగబోయేటటువంటి బీహార్ ఎన్నికల్లో ఎలాగో ఒకలాగా బీజేపీ కూటమిని, ఎన్డీఏ కూటమిని అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ 3 ఇష్యూస్ తోటి ముప్పేట దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అందుకే బీహార్లో ఒక బిగ్ గేమ్ నడుస్తోంది. త్వరలో రానున్న రోజుల్లో దీనిలో అనేక చిల్లర మల్లర పార్టీలు, నక్సల్ గ్రూప్స్, మిగతా అన్ని కూడాను ఈ కూటమిలో కలిసి, గతంలో వేరుగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఈసారి కూటమిలో కలిసేటటువంటి అవకాశం ఉంది. ఒక యునైటెడ్ ఫ్రంట్ని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా నిలబెట్టేటటువంటి ప్రయత్నాల వెనుక కూడా ఈ గ్రూప్స్ పనిచేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీహార్లో బిగ్ గేమ్ ప్రారంభమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.